అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని చెప్పుచున్నాను. యెషయా 65:1. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనములకు రానిచ్చి తిని, నన్ను వెదకిన వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడిన జనంతో చెప్పుచున్నాను. ప్రైజ్ లార్డ్. సామాన్యంగా నేనున్నాను అని ఎవరితో చెబుతారు? సహాయం అవసరమైన వారితో, ఆదరణకరమైన స్థితిలో, ఆదరణ కరువైన స్థితిలో ఉన్నవారితో, సహాయం అవసరమైన వారితో, ఇబ్బందిలో నిరీక్షణ లేని స్థితిలో ఉన్నవారితో, ఇలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికి ఆదరణ, ఓదార్పు, నిరీక్షణ కలిగించు నిమిత్తము నేనున్నాను, ప్రాబ్లం లేదు, భయపడిన అవసరం లేదు అన్న భరోసా ఇస్తూ చెబుతున్న మాట నేనున్నాను అని. రెండవదిగా, ఇదిగో అని మాట వినిపించుకొని నిర్లక్ష్యంగా తల త్రిప్పుకున్న వారిని ఇదిగో అని కేక వేసి పిలుస్తారు. మూడవదిగా, నేనున్నాను అని రెట్టించి చెప్పాల్సిన అవసరం ఎప్పుడు వస్తుందంటే, రెట్టింపు ధైర్యాన్ని ప్రయత్నించినప్పుడు. అలాగే నాలుగవదిగా, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అంటే తన ఉనికిని గుర్తించే వరకు పిలిచే విధానం కనిపిస్తుంది. ప్రైజ్ లార్డ్. ఈ అధ్యాయంలో 4 తెగల వారు కనిపిస్తున్నారు. మొదటిగా 1వ వచనం, దేవునిని వారు వెదకకపోయినను, దేవుని యొద్ద విచారణ చేయకపోయినను వారికి దేవుడైనాడు దేవుడు. 2 నుంచి 5 వచనాలు చూస్తే, చెడు మార్గాల్లో నడుస్తూ దేవునికి లోబడక దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ మేమును పరిశుద్ధులమే అని సమర్థించుకుంటూ ఉన్నవారు. అట్టి వారి మీదకి పంపే ఉగ్రత, దేవుని ప్రతీకారం 5 నుంచి 7 వచనాల్లో చూడవచ్చు. అలా మూడవదిగా 7 నుంచి 15 వచనాలు, తన సేవకులకు దేవుడు చేసిన దీవెనకరమైన ఆశీర్వాదపు క్రియలు చూడవచ్చు. అదే సమయంలో దేవుడు తను విసర్జించి ఆయా దేవతలను ఆశ్రయించి ఆరాధించే వారి గతిని కూడా చూడవచ్చు. నాలుగవదిగా 16 నుంచి 25 వచనాలు, దేవుడు తన ప్రజలకు ఇచ్చు అనేకమైన ఆశీర్వాదాలను చూడగలం. ఈ అధ్యాయంలో ఈ విషయాలన్నిటినీ దేవుడైన యెహోవా సెలవిచ్చి తెలియజేస్తున్న మాటలు ఇవి. దేవుడైన యెహోవా మొట్టమొదటిగా తన పేరు పెట్టబడిన తన ప్రజలను, తన సేవకులను ప్రత్యేకపరచుకుని వారి పక్షంగా చేయబోతున్న క్రియలను తెలియచేస్తూ నేనున్నాను, ఇదిగో నేనున్నానని అభమిస్తూ ఉన్నాడు. రెండవదిగా, తనకు లోబడక తన వ్యతిరేకంగా తిరుగుతున్న వారికి, తను కాదని ఆయా దేవతలకు మ్రొక్కి బలులు అర్పిస్తున్న వారికి పిలిచి నేనున్నాను, ఇదిగో ఉన్నాను, మీకు ప్రతీకారం చేయక మానను అని అవన్నీ నా ఎదుట నా గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి గనుక మొట్టమొదటిగా వారి ఒడిలోనే ఆ ప్రతీకార జ్వాల తన నాసికారంధ్రంలో పొగవలను, దినమంతయు మండుచుండు అగ్ని వంటి ఆ ప్రతీకార జ్వాల మొట్టమొదటిగా వారి ఒడిలోనే కొలిచి పోస్తాను అని అంటున్నాడు దేవుడు. అందుకే ఆయా క్లిష్ట పరిస్థితుల్లో ఇరుకున పడినను ఆయనను విచారణ చేయక ఆయనను వెదకక ఉన్నప్పటికీ ఆయన దర్శన వాక్కు నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని తన పేరు పెట్టబడిన జనులతో చెప్పుచున్న మాట, తన ప్రజలందరూ ఆత్మ చెప్పుచున్న మాట విని ధైర్యం తెచ్చుకొందురుగాక. ఆమేన్. ఆయన నామం పెట్టబడిన జనులందరూ 16 నుంచి 25 వచనాల్లో చెప్పబడిన ప్రతి ఆశీర్వాదమును అనుభవించుదురుగాక. తన సేవకులు నశించకుండానట్లు వారు దీవెనకరమైన వారుగా చేయబడుదురుగాక. ఆశీర్వాదకరమైన దేవుని పర్వతములను తాను ఏర్పరచుకున్న సేవకులు స్వాధీనపరుచుకుని స్వతంత్రించుకుని అక్కడ నివసించుదురుగాక. తన సేవకులందరూ ఆకలి గనుక దప్పిగొనక భోజనం చేసి పానము చేయుదురుగాక. సిగ్గుపడక సంతోషించుదురుగాక. చింతాక్రాంతులై ఏడవక మనోదుఃఖంతో ప్రలాపించక హృదయానందము చేత కేకలు వేయుదురుగాక. నమ్మదగిన దేవుని నుండి వారు ఆశీర్వాదం పొందుకుందురుగాక. వేరొక పేరు వారందరికీ పెట్టబడునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, నీ ప్రజలమైన మాకు, నీ సేవకులమైన మాకు మీరు ఉన్నారు గనుక మీకు మా నిండు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా, మేము ఎదుర్కొంటున్న
ప్రతి క్లిష్ట పరిస్థితుల్లో నిన్ను విచారణ చేయకపోయినను, నీ దర్శనమును కోరుకొనక పోయినను, కృంగి వేదనతో నింపబడిన నా పట్ల మా పట్ల మీరు చేస్తానని చేయబోతున్న ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యముల కొరకును కోట్లాది స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు. దేవా, నీవు అనుగ్రహించే ఆశీర్వాదాలను, మరి ఆ క్రొత్త పేరును మేము పొందుకుని అనిపించినట్టు కృపా భాగ్యమును మా అందరికీ నీ దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.